ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. 30 years తర్వాత ఒక మలయాళం యాక్టర్ కమ్ డైరెక్టర్ తెలుగు స్టార్ హీరోతో ఒక స్ట్రైట్ సినిమా చేస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి గారి వారణాసిలో ఒక మలయాళం హీరో విలన్ గా కనిపించబోతున్నారు. ఒకప్పుడు ఓటీటీలో మాత్రమే కనిపించిన మలయాళం సినిమా ఇప్పుడు మన థియేటర్స్ లోకి వచ్చేసాయి. మన ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ సినిమాలని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. సో అక్కడ యాక్టర్స్ కి తెలుగులో విజిబిలిటీ వస్తుంది, ఫ్యాన్స్ పెరుగుతున్నారు. అసలు ఎలా జరిగింది అది? జస్ట్ 10 years లో ఇంత పెద్ద చేంజ్ వస్తుంది అని ఎవరైనా ఊహించారా? ఒక్క 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎవరో ఒక ఫ్రెండ్ మావా ఒక మలయాళం మూవీ బాగుంది మిస్ అవ్వకు అని చెప్తే మూవీ షేర్ చేసుకుని సబ్ టైటిల్స్ తో కష్టపడి చూసే రోజుల నుండి వీకెండ్ అయితే ఓటీటీలో ఏ మలయాళం థ్రిల్లర్ బాగుందో చెప్పండి చూసేద్దాం అనేది కూడా దాటేసి ఇప్పుడు వాళ్ళు తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారు, ప్రమోషన్స్ చేస్తున్నారు, సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అసలు ఒకప్పుడు మలయాళం సినిమా గురించి పెద్దగా తెలియని మనం కూడా ఇప్పుడు ఆ డైరెక్టర్స్, యాక్టర్స్ ని ఫాలో అవుతున్నాం. ఒకరు దుల్కర్ ఫ్యాన్ అంటారు, ఇంకొకరు ఫాఫా అంటారు, బేసిల్ జోసెఫ్ అంటారు. రీసెంట్గా అయితే నస్లిన్ ఫీవర్ నడుస్తుంది. సో ఈరోజు అలా రీసెంట్ టైమ్స్లో మనకి చాలా దగ్గర అయిపోయిన మలయాళం యాక్టర్స్ అండ్ వాళ్ళ సినిమాల గురించి ఒక లుక్ వేసేద్దాం. వీడియో మొత్తం చూడండి. చాలా మూవీస్ గురించి మాట్లాడతాం కదా, మీరేమన్నా చూడకుండా మిస్ అయిపోయిన మంచి మూవీస్ కూడా ఉండొచ్చు. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మలయాళం సినిమా గురించి మాట్లాడాలంటే కథ ప్రేమం దగ్గర మొదలు పెట్టాలి. తెలుగులో మలయాళం సినిమాకి ఇంత రీచ్ రావడానికి బిగ్గెస్ట్ రీజన్ ప్రేమం. 2015 అది. అప్పటికి ఓటీటీ లేదు, కానీ మలరే అనే ఒక సాంగ్. ఎక్కడో సండే బుక్ లో బోటుపై ఇంత పెద్ద ఉంగరాల జుట్టేసుకొని కూర్చునే అనుపమ ఫోటో, నల్ల షర్టు తెల్ల లుంగి వేసుకొని గడ్డంతో ఉన్న నివిన్ పాలి. ఇవే ఈ సినిమాని మన తెలుగు వాళ్ళకి బాగా దగ్గర చేసేసాయి. ఒక సినిమాని ఇంత రియలిస్టిక్ గా తీయొచ్చా? హీరో ఇంట్రడక్షన్స్ కి ఎలివేషన్స్ లేవు, ఆర్టిఫిషియల్ కామెడీ లేదు, ఫోర్స్డ్ సెంటిమెంట్ లేదు. కాలేజ్ స్టూడెంట్స్ మీద ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండేదంటే ఫ్రెషర్స్ అయినా ఫేర్వెల్ అయినా నల్ల షర్టు తెల్ల లుంగి పక్క అనేలా అయిపోయింది. మలరే సాంగ్ అయితే అర్రగదీసేవాళ్ళం. అనుపమ అండ్ సాయి పల్లవికి తెలుగులో చాలా క్రేజ్ వచ్చేసింది. ఈ ప్రేమం సక్సెస్ తో మనకి మలయాళం సినిమా అనే ఒక కొత్త వరల్డ్ ఓపెన్ అయింది. అలా ఓపెన్ అయ్యాక దొరికిన ఫస్ట్ ఫేవరెట్ హీరో నివిన్ పాలి. క్లాస్ రూమ్ లో బ్రేక్ టైంలో ఎవరో మలయాళం హీరో నివిన్ పాలి అంట. ఆ గడ్డం, నా నవ్వు ఎంత బాగున్నాడు తెలుసా అని నా ఫ్రెండ్ చెప్పి మురిసిపోవడం ఇంకా గుర్తుంది. బ్యాచ్ ఎవరినైనా క్రష్ చేసుకున్నారా? మేము చేసుకున్నాం. నివిన్ పాలి వాస్ ద యూనివర్సల్ క్రష్ ఫర్ ఆల్మోస్ట్ an year. ఆ టైంలో ప్రేమం తర్వాత తన ఫిల్మోగ్రఫీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తే ఓం శాంతి ఓషానా దొరికింది. ఏ మూవీ అండి బాబు! సినిమా నివిన్ కోసం స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యేలోపు నజ్రియా ఫ్యాన్ అయిపోయా. అంత ఇన్నసెంట్గా, అంత లవబుల్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. అండ్ మళ్ళీ మొన్న సర్వం మాయా అని నివిన్దే ఇంకో సినిమా చూసా. సేమ్ నివిన్ కోసం సినిమాకి వెళ్తే ఈసారి డెలులు అదే మాయా మాథ్యూకి ఫ్యాన్ అయిపోయా. మొబైల్ సరే, అసలు థియేటర్స్ లో మనకి ఒక మలయాళం సినిమా బాగా గుర్తుండిపోయిందంటే పులిరా మన్యం పులిరా, అదేనండి మన్యం పులి. అసలు మలయాళం నుండి అందరికన్నా ముందు మనకి బాగా దగ్గరైన హీరో మోహన్ లాల్ గారే. తెలుగులో మన్యం పులి మంచి హిట్ అయింది. అంతకు ముందు మనమంతా అండ్ జనతా గ్యారేజ్ మూవీస్ లో యాక్ట్ చేశారు. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో ఏ ట్రెండింగ్ సాంగ్ వచ్చినా మోహన్ లాల్ గారి ఓల్డ్ డాన్స్ క్లిప్స్ సింక్ చేస్తూ రీల్స్ వస్తూనే ఉంటాయి. మోహన్ లాల్ గారితో పాటు మనకి దగ్గరైన ఇంకో లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి గారు. ఈయన 90s లో తెలుగు మూవీస్ చేసిన మన జనరేషన్ కి తెలిసింది యాత్ర మూవీతోనే. ఆ తర్వాత ఏజెంట్ లో కూడా యాక్ట్ చేశారు. ఈయనవి కూడా కన్నూర్ స్క్వాడ్, బ్రహ్మయుగం లాంటి ఫిల్మ్స్ చూసాం మనం. బ్రహ్మయుగం కి అయితే బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు వచ్చింది. వాళ్ళని పక్కన పెడితే ఈ సోషల్ మీడియా జనరేషన్ లో మలయాళం సినిమాని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లిన ఇన్సిడెంట్ ఒకటి ఉంది. ఒక్క వింక్, జస్ట్ ఒక్క వింక్. ప్రియా ప్రకాష్ వారియర్ అసలు ఒక 10 second క్లిప్ దేశం మొత్తం షేక్ చేసింది. ఆ ఒక్క కన్ను కొట్టడంతో మలయాళం సినిమా గురించి తెలియని వాళ్ళకు కూడా ఇది రీచ్ అయిపోయింది. రిలీజ్ కి ముందే హీరోయిన్ సూపర్ స్టార్ అయిపోయింది. ఆ క్రేజ్ ఎంత పీక్ వెళ్ళిందంటే తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏకంగా అల్లు అర్జున్ సార్ ని తీసుకొచ్చారు. సోషల్ మీడియా పవర్ ని ఫస్ట్ టైం మనకి అంత క్లియర్ గా చూపించిన మలయాళం సినిమా అదే. అండ్ ఈ క్రేజ్ అంతా జరుగుతున్న టైంలోనే మనకు దొరికిన బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇంకొకరున్నారు, దుల్కర్ సల్మాన్. ఫస్ట్ బెంగళూరు డేస్ చూసా, తెగ నచ్చేసింది. నెక్స్ట్ చార్లీ మూవీ,
మెల్లగా మలయాళం సినిమా మైండ్కి ఎక్కేసింది. ఎస్పెషల్లీ దుల్కర్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ స్టైలింగ్ సినిమా అయ్యాక చాలా రోజులు మైండ్లోనే ఉండిపోయాయి. అప్పట్లో చుందరి పెన్నే సాంగ్ని ఎంత రిపీట్లో విన్నానో నాకే తెలుసు. చార్లీ తర్వాత దుల్కర్ ఫిల్మోగ్రఫీని వదలకుండా చూడడం స్టార్ట్ చేశా. ఉస్తాద్ హోటల్, నీలాకాశం పచ్చకడల్ చువన్న భూమి, కాళీ, సోలో, 100 డేస్ ఆఫ్ లవ్, కర్వాన్, విక్రమాదిత్యన్, సినిమాకి ఒక కొత్త దుల్కర్ కనిపించాడు. ఓకే బంగారంతో తెలుగు ఆడియన్స్ కి ఇంకాస్త దగ్గరైపోయారు. తమిళ సినిమా అయినా తెలుగులో డబ్ అయ్యి యూత్ కి చాలా కనెక్ట్ అయింది. కానీ మనవాడిగా మారింది మాత్రం మహానటితో. తర్వాత సీతారామం. రామ్ క్యారెక్టర్ లో దుల్కర్ ని చూసాక తెలుగు ఆడియన్స్ కంప్లీట్ గా ఓన్ చేసుకున్నారు. సూర్య సార్ తమిళ నుండి తెలుగు అడాప్టెడ్ సన్ అయితే మలయాళం నుండి ఆ ప్లేస్ దుల్కర్ కి దొరికింది. ఇప్పుడు తెలుగులోనే ఆకాశంలో ఒక తారా మూవీ చేస్తున్నారు. అండ్ మన ఆడియన్స్ టేస్ట్ ని కంప్లీట్ గా మార్చిందంటే అది 2020. ఆ టైంలో ఓటీటీ ఓపెన్ చేస్తే రిపీటెడ్ గా ఒక ఫేస్ కనిపించేది, ఫాహద్ ఫాజిల్. బెంగళూరు డేస్ లో ఆల్రెడీ చూసాం గానీ అప్పట్లో ఆయన రేంజ్ అర్థం కాలేదు. ఆ పర్సెప్షన్ మార్చేసిన సినిమా కుంభలంగి నైట్స్. షమ్మి హీరోడా హీరో అంటూ జస్ట్ కళ్ళతోనే భయపెట్టేశారు. అసలు ఎవడరా అయినా ఇంత సైకోలా ఉన్నాడు అని షాక్ అయ్యా. ఇంకా వరుస పెట్టి మహేష్ ఇంటే ప్రతీకారం, జోజీ, ట్రాన్స్, అతిరన్, మాలిక్, ప్రతి సినిమా ఒక యాక్టింగ్ లెసన్ అనొచ్చు. ఫహద్ లో గొప్ప విషయం ఏంటంటే తన ఫేస్ లో ఇన్నసెన్స్ అండ్ ఇంటెన్సిటీ రెండు పర్ఫెక్ట్ గా పలుకుతాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా. అందుకే పక్క ఇండస్ట్రీస్ కూడా ఆయన్ని వదలలేదు. నా ఆల్ టైమ్ ఫేవరెట్ సూపర్ డీలక్స్ లో మంచి రోల్ చేశారు. తర్వాత విక్రమ్, మామన్నన్లో తన మార్క్ చూపించారు. మన తెలుగులో అయితే ఇంకో 10 ఏళ్ళైనా ఫహద్ అంటే పార్టీ లేదా పుష్ప అనే బన్వర్ సింగ్ గా గుర్తుండిపోతారు. కానీ పర్సనల్లీ నాకు ఫహద్ కెరియర్ లో బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ అంటే ఆవేశం. రంగా క్యారెక్టరే. ఈ క్యారెక్టర్ స్క్రీన్ మీద ఉన్న ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తాం. కామెడీ, ఎమోషన్, వైలెన్స్ అన్ని షేడ్స్ ని ఎఫర్ట్లెస్ గా మిక్స్ చేస్తారు. అప్పట్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక పిల్లర్ ని పట్టుకొని రంగా డాన్స్ చేసిన రీల్స్ తో నిండిపోయేది. కానీ ఆవేశం తెలుగు వర్షన్ ఓటీటీలో రిలీజ్ అవ్వకపోవడం మనోళ్ళని చాలా డిసప్పాయింట్ చేసింది. అది ఫహద్ కి మన దగ్గర ఉన్న క్రేజ్. ఇప్పుడు ఆయన డైరెక్ట్ తెలుగు సినిమా డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ చేస్తున్నారు. కుంభలంగి నైట్స్ అంటే గుర్తొచ్చే ఇంకొక యాక్టర్ షౌబిన్ సాహిర్. కామెడీ, ఎమోషన్స్ రెండు అదరగొట్టేస్తారు. మూవీలో నా మైండ్ ఏం బాగోలేదు, నేను ఏడవలేకపోతున్నా అనే సీన్ ఉంటుంది. తన పర్ఫార్మెన్స్కి ఎమోషనల్ అవ్వని వారుండ్రు. మంజుమెల్ బాయ్స్లో తన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంకా కూలీ అయితే కంప్లీట్ సర్ప్రైజ్ అది. మలయాళం సినిమాలో ఇంకొక గొప్పతనం ఏంటంటే అక్కడ చాలా మంది యాక్టర్ కమ్ డైరెక్టర్స్ ఉంటారు. అందులో ఫస్ట్ గుర్తొచ్చే పేరు బేసిల్ జోసెఫ్. తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన సినిమా జయ 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 హే. సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా స్టార్ట్ అయ్యి డొమెస్టిక్ అబ్యూస్ లాంటి సీరియస్ టాపిక్ ని కామెడీతో మిక్స్ చేసి చెప్తారు. ఆ తర్వాత గురువాయూర్ అంబల నడయిల్లో తన కామెడీ టైమింగ్ అండ్ సూక్ష్మదర్శినిలో కంప్లీట్ డిఫరెంట్ షేడ్ చూపించారు. కానీ ఒక యాక్టర్గా సర్ప్రైజ్ చేసిన సినిమా మాత్రం పొన్మన్. మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రెషర్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, డబ్బు కోసం మనిషి ఎంత దూరం వెళ్తాడో చాలా రియలిస్టిక్గా చూపించారు. ఎస్పెషల్లీ నీకంటూ ఒక టైం వస్తుంది, వెయిట్ చేయాలి అని చెప్పే సీన్ కెరియర్ కోసం స్ట్రగుల్ అవుతున్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. బేసిల్కి యాక్టర్గా ఇంత రేంజ్ ఉంటే డైరెక్టర్గా ఇంకొక లెవెల్. మిన్నల్ మురళి. సూపర్ హీరో సినిమా అంటే పెద్ద విఎఫ్ఎక్స్, పెద్ద బడ్జెట్, వరల్డ్ అంతం అయిపోద్ది అనేవి కాదు అని ప్రూవ్ చేసిన సినిమా. ఒక నార్మల్ విలేజ్, ఒక నార్మల్ అబ్బాయి, ఆ సెట్టింగ్ లోనే సూపర్ హీరో స్టోరీని ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేశారు. అల్లు అర్జున్, బేసిల్ జోసెఫ్ కాంబో అనౌన్స్ అయ్యాక మనోళ్ళు అంత ఎగ్జైట్ అవ్వడానికి రీజన్ అదే. ఎప్పుడో 1990s తర్వాత మళ్ళీ ఒక మలయాళం డైరెక్టర్ తెలుగులో ఒక స్ట్రెయిట్ సినిమా చేస్తున్నారంటే బేసిల్ జోసెఫే. ఈ సినిమా సక్సెస్ అయితే మలయాళం తెలుగు కొలాబరేషన్స్ ఇంకో లెవెల్కి వెళ్తాయి. ఆల్రెడీ బన్నీకి కేరళలో మ్యాసివ్ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఇప్పుడు అక్కడ డైరెక్టర్తో కొలాబ్ అవుతున్నారంటే ఈసారి పక్కా పెద్ద నంబర్స్ చూస్తాం. ఇదే కేటగిరీలో పృథ్వీరాజ్ సుకుమారన్ సార్ గురించి చెప్పాలి. మన జనరేషన్కి ఆయన ఆల్రెడీ రావణన్, ఉరుమి లాంటి సినిమాల నుండి తెలుసు. కానీ ఆయన పేరుని మళ్ళీ మాట్లాడుకునేలా చేసిన సినిమా అయ్యప్పనం కోశ్యం. మూవీలో ఈగో క్లాష్ ని భలే చూపిస్తారు. మూవీ ఎంతలా సౌండ్ చేసిందంటే ఏకంగా మన పవర్ స్టార్ కళ్యాణ్ గారే ఈ సినిమాని రీమేక్ చేశారు. అండ్ సేమ్ ఇదే స్టైల్లో ఉండే ఇంకో సినిమా డ్రైవింగ్ లైసెన్స్. వీటితో పాటు ఒక్క మలయాళం ఆడియన్స్కే కాక సౌత్ మొత్తాన్ని మూవ్ చేసిన జనగణమన, బ్రో డాడీ లాంటి మూవీస్ ఉన్నాయి ఈయన ఫిల్మోగ్రఫీలో. డైరెక్టర్గా లూసిఫర్తో మలయాళం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. తెలుగు ఆడియన్స్కి సలార్ వరద క్యారెక్టర్తో దగ్గరయ్యారు.
తను ప్రాణం పెట్టి తీసిన గోట్ లైఫ్ కూడా తెలుగు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏకంగా తెలుగే కాదు, నేషనల్ ప్రైడ్ ఎస్ఎస్ రాజమౌళి గారి ప్రెస్టీజియస్ ఫిలిం వారణాసిలో యాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ సలార్ 2 ఉంది. వీళ్ళంతా ఓకే గానీ మలయాళం సినిమాని మళ్ళీ తెలుగు థియేటర్స్కి తీసుకొచ్చిన మూవీ గురించి చెప్పాలి. ప్రేమలు. సింపుల్ లవ్ స్టోరీ, సింపుల్ క్యారెక్టర్స్, కానీ హార్ట్ఫుల్గా నవ్వించే మూమెంట్స్, న్యాచురల్ పర్ఫార్మెన్సెస్, రిలేటబుల్ రైటింగ్ ఇవన్నీ కలిసి సినిమాని బ్లాక్ బస్టర్ చేశాయి. ఒక మలయాళం సినిమాలో హైదరాబాద్ని ఇంత బాగా చూపించారా అని సర్ప్రైజ్ అయ్యా. అగైన్ ఈ మూవీ సక్సెస్లో మన ఆదిత్య హాసన్కి క్రెడిట్స్ ఇవ్వాలి. చాలా జోక్స్ మన నేటివిటీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా రాశారు. సినిమా తెలుగు స్టేట్స్లో 10+ crores కలెక్ట్ చేసింది. ఈ సినిమాతో నస్లీన్ ఓవర్ నైట్ తెలుగు ఫేవరెట్ అయిపోయాడు. ఆల్రెడీ హోమ్, సూపర్ శరణ్య లాంటి సినిమాలు ఓటీటీలో చూసిన ప్రేమలు వేరే లెవెల్ రీచ్ తీసుకొచ్చింది. అందుకే తర్వాత అలప్పులా జిమ్కానా తెలుగు రిలీజ్ చేశారు. సినిమా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఆ లాస్ట్ ఫైట్ అద్దరిపోద్ది. రీసెంట్ రిలీజ్ మాలీవుడ్ టైమ్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో మలయాళం సినిమాని థియేటర్స్ లో చూసే వాళ్ళ నంబర్ మెల్లగా పెరుగుతుంది. ఈ ఇయర్ స్టార్టింగ్ లో రిలీజ్ అయిన సర్వం మాయ అండ్ వాలా 2కి తెలుగు ఆడియన్స్ రావడం నేను చూసా. మన ప్రొడ్యూసర్స్ కూడా బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. ఎస్ఎస్ కార్తికేయ ప్రేమలోని తెలుగు రిలీజ్ చేశారు. మైత్రి వాళ్ళు మంజుమెల్ బాయ్స్ని రిలీజ్ చేశారు. నాగవంశీ లోకాన్ రిలీజ్ చేశారు. సాహు గరపాటి వాలా 2కి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. రీసెంట్గా బాలన్ని అన్నపూర్ణ వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఇక్కడ మలయాళం మూవీస్ రిలీజ్ చేయడానికి పెద్ద చేతులే ఉన్నాయి. వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది యాక్టర్స్ మన ఆడియన్స్ కి దగ్గరయ్యారు. వాళ్ళ మీద ఒక లుక్ వేసేద్దాం. షైన్ టామ్ చాకోని ఫస్ట్ చూసింది మలయాళం ఇష్క్లో, తెలుగులో కూడా రీమేక్ అయింది. దసరాతో చాలా పవర్ఫుల్ అయ్యారు. తర్వాత దేవరా, డాకు మహారాజ్, రణబాలి మూవీస్ లో యాక్ట్ చేశారు. నెక్స్ట్ టొవినోని ఫస్ట్ టైం లూసిఫర్ లో చూసా. బేసిల్ జోసెఫ్ డైరెక్ట్ చేసిన సూపర్ హీరో ఫిలిం మిన్నల్ మురళి హీరో టొవినోనే. రీసెంట్ గా బాలన్ లో యాక్ట్ చేశారు. అంతెందుకు, లోక యూనివర్స్ నెక్స్ట్ చాప్టర్ లో కూడా టొవినోనే హీరో. సో గుర్తుపెట్టుకోండి, ఇక మీదట చాలా ఎక్కువగా వినే పేరు అవుతుంది. తెలుగులో కూడా ఎన్టీఆర్ గారు అండ్ నీల్ డ్రాగన్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయాల్సింది, బట్ లాస్ట్ మినిట్స్ లో డేట్స్ ఇష్యూస్ వల్ల మిస్ అయింది. టొవినోది తళ్ళుమాల మూవీ ఉంటుంది, చూడండి, ఎడిటింగ్ తోపు ఉంటుంది. అలానే తెలుగులో రిలీజ్ అయ్యి టొవినోది ఫస్ట్ చూసిన సినిమా అంటే 2018. ఎవరైనా నాలా థియేటర్లో చూసారా? అండ్ ఉన్ని ముకుందన్ మార్కో మూవీతో అందరినీ షాక్ అయ్యేలా చేశారు. అనుష్క గారి బాగ్మతిలో ఉంటారు ఈయన. ఎన్టీఆర్ గారి జనతా గ్యారేజ్ లో చేశారు. అండ్ దర్శన సాంగ్ తో తెగ పాపులర్ అయిన హృదయం మూవీ హీరో ప్రణవ్ మోహన్ లాల్. ఇతను మోహన్ లాల్ గారి అబ్బాయి. తినది డిఎస్ ఇరే అనే ఒక హారర్ థ్రిల్లర్ ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ సంగీత్ ప్రతాప్, అదేనండి ప్రేమలులో అముల్. కామెడీ అద్దరు కొట్టేస్తాడు. రీసెంట్ గా మాలీవుడ్ టైమ్స్ లో యాక్ట్ చేశాడు. మాథ్యూ థామస్ కుంభలంగి నైట్స్ లో ఉంటాడు. జాబిలమ్మ నీకు అంత కోపమాలో హీరో ఫ్రెండ్ గా లియోలో కూడా యాక్ట్ చేశారు. నెక్స్ట్ సందీప్ ప్రదీప్, ఫాలిమి, అలప్పుల జిమ్కానా, పడక్కలం, ఎకో అన్ని తోపు సినిమాలే. వినీత్ శ్రీనివాసన్ హృదయం మూవీ డైరెక్టర్. ఈయన యాక్ట్ చేసిన ముకుందనున్ని అసోసియేట్స్ చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు. అదండి సౌత్ సినిమా హిస్టరీ చూస్తే తెలుగు సినిమా తమిళ ఇండస్ట్రీతో చేసినంత కొలాబరేషన్స్ ఇంకెవ్వరితో చేయలేదు. కానీ ఆ ఈక్వేషన్ ఇప్పుడు మెల్లగా మారుతుంది. మలయాళం సినిమా మన మార్కెట్లో ప్లేస్ క్రియేట్ చేసుకుంటుంది. మన ఆడియన్స్ వాళ్ళ యాక్టర్స్ని ఓన్ చేసుకుంటున్నారు. మన స్టార్స్ వాళ్ళ డైరెక్టర్స్తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళ ప్రొడ్యూసర్స్ మన మార్కెట్ని సీరియస్గా తీసుకుంటున్నారు. ఇదేదో అలా వచ్చి మాయమైపోయే టెంపరీ ట్రెండ్ అయితే కాదు. సౌత్ ఇండియన్ సినిమా నెక్స్ట్ ఫేజ్. తెలుగు ఆడియన్స్ కొత్త పర్ఫార్మెన్సెస్ అండ్ కొత్త కాన్సెప్ట్స్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మలయాళం సినిమా అండ్ యాక్టర్స్ మన దగ్గర ఇంత ఫాస్ట్ గా గ్రో అవడమే. ఇంతకీ వీళ్ళందరిలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు ప్రెసెంట్ అయితే నస్లీన్. మీ ఫేవరెట్ ఎవరో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.